అనుదిన అరుణోదయ కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకును యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశం జ్ఞానపు ఊట వంటిది. జ్ఞానపు ఊట వంటిది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి సామెతల గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. మనుషుని నోటి మాటలు లోతు నీటి వంటివి, అవి నదీ ప్రవాహము వంటివి, జ్ఞానపు ఊట వంటివి. ఉదయకాల వేళలో అనుదిన అరుణోదయ కార్యక్రమంలో ఇలాగూ ఆయన సన్నిధికి చేరి పరిశుద్ధుడు 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 అని కోట్ల దూతలతో కొనియాడబడుతున్నటువంటి దేవాతి దేవుణ్ణి, సర్వాతీతుడైనటువంటి దేవుణ్ణి, సర్వకృపానిధిగు దేవుణ్ణి, మరి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో సర్వాధికారం కలిగిన గొప్ప దేవుణ్ణి, సృష్టికి నిర్మాణకుడైనటువంటి దేవుణ్ణి, మహాకాశంలో కలుగ చేసినటువంటి గొప్ప దేవుణ్ణి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకందరికి అనుగ్రహించాడు. అవును, 2026 సంవత్సరంలో ఎంతగానో మరి ఆయన భద్రత మనకు అనుగ్రహించాడు. 2025వ సంవత్సరం అంతా కూడా ఆయన రెక్కల కింద భద్రపరిచాడు. 2026వ సంవత్సరంలో కూడా మంచి ప్రవేశతనిచ్చి ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన అనుదినము ఆయన గడప యుద్ధ కనిపెట్టుకొని ఆయన యొక్క మాటలు వినే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చదువుకున్నట్లుగా జ్ఞాని అయిన సొలొమోను రాసినటువంటి మరి యొక్క కీర్తనలు మనం గమనించినట్లయితే ఎంతో మరి గంభీరమైనవిగా మనం చూసినట్లయితే ఇక్కడ నోటి మాటలు మనం చూస్తుంటున్నాం. జ్ఞానపు ఊట వంటివి అని చెప్పి చూస్తుంటున్నాం. ఈ అధ్యాయంలో మరి విభిన్నమైన వ్యక్తులు మాట్లాడే మరి నోటి మాటల గురించి వ్రాయబడింది. మనము మాట్లాడే మాటలను బట్టి ఫలితం ఉంటుంది. జీవ మరణములు నాలుక వశము అని అన్నాడు 18వ అధ్యాయము 21వ వచనములో. అక్కడ గమనిస్తే జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువాడు దాని ఫలము తిందురు అని చెప్పి చూస్తుంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే మరి నరుని హృదయాలోచన లోతు నీళ్ళ వంటిది అని మనం చూస్తుంటున్నాం. 20వ అధ్యాయము 5వ వచనం కూడా మనం గమనిస్తే నరుని హృదయములో నుండి ఆలోచన లోతు నీళ్ళ వంటిది, వివేకము గలవాడు దానిని పైకి చేదుకొనును అని చెప్పి చూస్తుంటాం. అవును, లోతు నీళ్ళ వంటిది అని చెప్పి చూస్తుంటాం. 2 అక్కడే గమనిస్తే మత్తయి సువార్త 12వ అధ్యాయము మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనంలో 34వ వచనం, సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. 36వ వచనం, నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క
చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడని తీర్పు నొందుదువు. నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు అని చెప్పి చూస్తుంటున్నా. నరుని హృదయాలోచన లోతు నీళ్ళ వంటిది అని చెప్పేసి సామెతలు 25లో చూస్తుంటున్నా. ఈ మత్తయి సువార్త 12 అధ్యాయం 34-37 వచనాలు చూస్తే హృదయంలో నుండి మాటలు వచ్చును అని చెప్పి చూస్తుంటున్నా. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొను. హృదయమును భద్రముగా కాపాడుకోవాలి. హృదయం అనే పలక మీద ఆయన చెప్పినటువంటి వాక్యమును రాసుకోవాలి. ఆయన చెప్పినటువంటి మాటలను హృదయంలో భద్రపరుచుకోవాలి. ఆయనకు లోబడి ఆయన మాటల ప్రకారము జీవించాలి. ఇక్కడ గమనిస్తే నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా, కాబట్టి అంటున్నాడు, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఇక్కడ గమనించినట్లయితే హృదయమును భద్రపరుచుకోవాలి. మరి కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో కూడా మనం చదివినట్లయితే 16వ వచనం, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అంటూ, మరియు మాట చేతనే కానీ క్రియ చేతనే కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయుడి. ఇక్కడ గమనిస్తే హృదయము వాక్యముతో నింపుకోవాలి. ఒకటి, నరుని హృదయం ఆలోచన లోతు నీళ్ళ వంటిది అని చెప్పేసి సామెతల గ్రంథం 25లో చూస్తుంటున్నాం. మత్తయి సువార్త 12:34-37లో చూస్తే హృదయములో నుండి వచ్చు మాటలు. అవును, హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి వచ్చును అని చెప్పి చూస్తుంటున్నాం. సామెతల గ్రంథం 4:23లో చూస్తే నీ హృదయమును భద్రముగా కాపాడుకోను. అవును, హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. కొలసలకు రాసిన పత్రిక 3:16లో చూస్తే హృదయము వాక్యముతో నింపుకోవాలి. అంతేకాదు కానీ యోహాను సువార్త 3వ అధ్యాయము 34వ వచనంలో కూడా గమనిస్తే 33-34 ఆయన సాక్ష్యము అంగీకరించిన వారు దేవుడు సత్యవంతుడును మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును కనుక ఆయన దేవుని మాటలే పలుకును. ఆయన మాటలే పలకాలి. దేవుడు ఏదేదో చెప్పమన్నాడో అదే మాట పలకాలి. నోటితో వేరే మాట పలకకూడదు అని చెప్పి చూస్తుంటున్నాం. ఒకటి, నరుని హృదయాలోచన లోతు నీళ్ళ వంటిది. 2, హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి వస్తుంది మాట. 3, హృదయమును భద్రపరచుకోవాలి. 4, హృదయములో వాక్యము నింపుకోవాలి. హృదయంలో వాక్యం నింపుకోవాలి. జీవపు ఊట వంటిది అని చెప్పి చూస్తుంటాం. 5వదిగా గమనిస్తే నోరు దేవుని మాటలు పలుకును అని చెప్పి చూస్తుంటున్నాం. కాబట్టి ఉదయకాల వేళలో ఆయన సన్నిధిలో చేరి అరుణోదయ స్తుతి కార్యక్రమంలో చేరి ఆయన మాటలు వినే భాగ్యాన్ని, ఆయన స్తుతించే భాగ్యాన్ని, ఆయన గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఎంతగానో ఆయన స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఆయన మాటలు జీవపు ఊట అని చెప్పి చూస్తుంటున్నాం. కాబట్టి
అటువంటి మాటలను మన హృదయాల్లో భద్రపరుచుకొని ఆయనకు నమ్మకంగా ముందుకు సాగిపోవాల్సిన వారముగా ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు, మేము నమ్మతగిన వారం. మీ మాటలు ఎంతో గొప్పవి, జీవముతో కూడినటువంటి మాటలు. అయా దేవతని అటువంటి మాటలను మా హృదయాలు భద్రపరుచుకొని, హృదయమైన పలక మీద వాటిని రాసుకొని, హృదయంలో నింపుకొని, చక్కని ఆలోచన మీరు మాకు అనుగ్రహించిన ఆలోచన ప్రకారం ఆత్మానుసారంగా మేము జీవించడానికి సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తాం. మా రక్షకుడు, మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.